మంగళారతి తీసుకుపోతారు. భార్య పిల్లలు బంధువులు అందరూ సంతోషపడతారు. బాగా కొట్టుకుంటే ఇంకోటి ఇచ్చినాడు. ఇంకోటి లాస్ట్ ఎండింగ్ చదివేస్తా సార్. ఇంకా మద్యపానం అలవాటం, సిగరెట్ అలవాటం, గుట్కా అలవాటం, మానవ జన్మ, నిష్ఠ, కుస్తీ, వ్యాధి, ఎయిడ్స్, ఇవన్నీ లోకల్ అంశం వస్తాయి రావని. మద్యము యవ్వనికి అయితే మద్యం అలవాటు ఉండి, సిగరెట్ అలవాటు ఉండి, తర్వాత వచ్చి గుటకా, ఇవన్నీ నానా అలవాట్లు, ఇంకా నానాకం అంటే ఇంకా అది కూడా ఇంకా అన్ని అలవాటు ఉన్నోడు చాలా అదృష్టవంతుడు. వానికి చావు లేదు. అసలు వానికి నరాల్లో ఎనర్జీ అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది అంటున్నాడు. అందుకోసమేమో మా గేర్లా ఒకడు రోజు తాగుతాడు, వానికి బీపీ లేదు, షుగర్ లేదు, ఉండవు. ఏం లేనోనికే వస్తుంటాయి షుగర్లు, బీపీలు. దానికోసమే ఇతను ఏమంటున్నాడు, ప్రతిదీ అలవాటు చేసుకుంటేనే మానవ జన్మ నీకు పైన స్వర్గంలో బ్రహ్మ ఊరిసి వాళ్ళకి దగ్గర నీకు అలవ ఉంటది. వాళ్ళ దగ్గర డాన్స్ చేసే అలవాటు, నీకు డాన్స్ చేసే అంత ఈ ఛాన్స్ ఉంటుంది. అదృష్టం అది అందరికి రాదు. మంచి అలవాటు చేసుకో అంటున్నాడు. ఇంతకైనా ఇంకా నేను ఇంకా ఏం ఇలేదు అతని తెలుగు పేపర్లు బలు ఇచ్చినారు సార్. చాలా క్యాక్ ఇచ్చినారు తీసుకొస్తే. అదే కదా, ఏదో బాగా తెచ్చినారు మీరు. ఈ భాష నేర్చుకునే కూడా నాకు దగ్గర ఒక 6 నెలలు 7 నెలలు పట్టింటా సార్. 7 నెలలు పట్టింది. ఎందుకంటే మన అదృష్టం ఏమంటే తెలుగు కొంచెం మిక్సింగ్ ఉంది. నేను కూడా అట్లా అనుకుంటే మీ లెక్క ఏదో తెలుగు ఉంది దీంట్లో ఏంది ఇంతే కదా అనుకుంటే కాదు. దాని తెలుగుకి అర్థం వేరే ఉంది. అట్లా మనం నేర్చుకున్నాం. అదేం పెద్ద ఇదేం కాదు, కానీ కష్టమే సార్. 6 నెలలు పట్టింది. చూడండి అబ్బా, దానికోసమే నేనేమంటున్నానంటే తాగల అన్ని అమ్మేసి తాగు. ఏమి ఒక్కటబ్బా, ఏం సాధిస్తావు పోయినాక? ఇండ్లు తీసుకోపోవు, ఉంగరాలు తీసుకోపోవు, బండి తీసుకోపోవు, ఏం తీసుకోపోలేనప్పుడు ఎందుకు సంపాదాల నువ్వు? మాటకి చెప్తున్నా. ఇప్పుడు నువ్వు వస్తప్పుడు ఉత్తగుద్దతో వచ్చింటావు, పోతప్పుడు కూడా ఉత్తగుద్దనే. నువ్వు నిన్ను ఆడన్నా పుట్టినప్పుడన్నా ఎవరో మనుషుల చేతిలో పడినావు. పోతప్పుడు ఏడబడతావు, గుంతలో పడతావు. నీకు ఎంట వస్తుందా? నీకు ఏమొస్తుంది ఎంట? ఏం రాదు. దానికోసమే ఏం చేయాలా? అన్ని నీ కంటికి కనిపించేటివన్నీ వాడుకో అంటున్నాడు. నువ్వు ఏం వాడతావు? ఇప్పుడు అతని ఇంకోటి ఇచ్చినాడు, నీకు మధ్యలో మీకు అర్థం కాలేదేమో. ఇంకోటి ఏమి ఇచ్చినాడు తెలుసా? నువ్వు అనుభవించకపోతే స్వర్గంలో అలవ లేదన్నాడు కదా అక్కడ. మళ్ళీ ఇంకోటి సార్, దీని మొత్తం అర్థం టోటల్ గా ఏమనిపిస్తుంది అంటే, నాకు తాగాల, తినాలా, తన్నాలా, అంతే. భార్య పిల్లలు ఆనందిస్తారు, సంతోషపడతారంట. బంధువుల్లో గౌరవం, భార్య పిల్లలు మంచిగా చూసి మర్యాదిస్తారు, ఆ పక్కనింటి వాళ్ళు మర్యాదిస్తారు. అన్ని దాంట్లో మర్యాద ఉంటది. తాగుతే ఎక్కడ నిన్ను ఎవడు చీతు అన్నాడు. అవుతే అంటే మతుకొచ్చా, మా ఇంటి పక్కలో ఉంటాము గయ్యాలది, ముగ్గురు తాగొస్తే మసంగా ఉంటది. మళ్ళీ అది పవర్ అట్లా వాస్తు. అతను ఏం చేసినాడు, వాస్తు ప్రకారం తాగుతున్నాడు కాబట్టి ఆమె భయపడుతుంది. మూడు బయటకు పోయినాడు రంకలేసి కొట్లాడుతుంది. దానికోసం ఆయమ్మకి ఏం చేయాలా? ఆయమ్మకి కూడా ఫుల్ బాటిల్ ఇచ్చేస్తా అయిపోయా, సంతోషంగా ఉంటది, ప్రశాంతంగా. మొగుడు వస్తున్నది జాడ కనిపిస్తానే ఉంటది. చేసిన పనులు చేసుకుంటా, ఏమ్మా, ఏమక్క, ఏం చెల్లెలా, దాని ప్రభావం మర్యాదగా మాట్లాడడం ప్రభావం ఉంటది అనమాట. దానికోసమే నేనేం చెప్తున్నా, ఇది ప్రయత్నం చేయండి. చేస్తాం సార్. ఎందుకంటే నేనైతే మొదలు పెట్టినా, మీరు పెడతాం, మేము కూడా పెడతాం. విన్నాం కదా, పెడతాం. వాస్తు చూసుకుంటాం సార్. జనవరి నుంచి ఫస్ట్ వస్తుంది. జనవరి 1 కి మనము ప్రశాంతంగా మొదలు పెట్టినామండి. ఎందుకంటే పోతప్పుడు ఏమి రాదు. నా కొడుకులు అన్ని కట్టించుకుంటుంటారు, అక్కుంటి ఇదైంది, నాకు బీపీ వచ్చింది, అవన్నీ నీకు వచ్చేటప్పుడు లేనిది మధ్యలో వచ్చిందని ఎందుకు నమ్ముతున్నావు? నీకు డాక్టర్ తెలుసా? పుట్టినప్పుడు నీకు డాక్టరా? నాకు జ్వరం వస్తుంది సూదేస్తాడులే, నీకు తెలుసా? తెలియదు. లేదు, నాకు పెళ్లి చేస్తారని నాకు తెలుసా? నీకు మధ్యలో చేస్తారు. చిన్నప్పుడు పుట్టిన తెలుసా? లేదు కదా. నీకు దానికోసమే ఏది అంట రాదు. అట్లా వల్ల అనుభవించండి అంటున్నాడు. ఇవన్నీ అనుభవించండి ఎందుకురా అంటున్నాడు.
లాస్ట్ కి ఆడ చిత్రగుప్తుడు ఏమంటున్నాడంటే, అరే భయ్ మీకోసమే మేము కన్నబెట్టి పెట్టాము, వైన్ షాపులు తెరిచి పెట్టాము, తాగండి రండి మా దగ్గరికి, రోజు ఒకడు వస్తున్నాడు. ఆడ లాస్ట్ లో హెడ్ లో కూడా ఇచ్చినాడు, అరే భయ్ తాగిన వాళ్ళే ఎక్కువ వస్తున్నారు నా దగ్గరికి అంటున్నాడు చిత్రగుప్తుడు. ఫుల్ హౌస్ఫుల్ అంట అక్కడ పైన. ఇంకొక మాట కూడా అంటారు సార్, ఇంకోటి ఆడ ఏమన్నా మధ్యలో ఇచ్చినాడు చూడండి, యమలోకం గమ్ గమ్ గమ్మం గహ అని ఇచ్చినాడు చూడు. అర్థం ఏమంటే ఆడ తాగిన వాళ్ళు కొంచెం కొంచెం తాగినాను స్వామి నాకు అవకాశం అంటే ఇవ్వలేదంట. ఎందుకు ఇవ్వలేదంటే, అరే కొడక నీకు ఏం చెప్పినా ఫుల్ బాటిల్ తాగు అన్న, వారానికి మా ఇంట్లో అడుస్తారు నేను 90 వేసుకున్నాను సార్ అంటే కాదంటాడా. అతను పక్కన నిలబెట్టినాడు. వాళ్ళు జైలు వేరే, ఫుల్ బాటిల్ తాగిన వాళ్ళు జైలు యోగం లేదు. ఇప్పుడు వీళ్ళకి ఎంత ఫుల్ బాటిల్ తాగి బాగా గలాట చేసి బాగా వచ్చిన వాళ్ళందరికీ స్వర్గంలో ఎంట్రీ ఇచ్చి చేస్తున్నారు. సామెత కూడా ఉంది, అన్ని ఎరిగినోడు అస్సలు నా కొడుకు అని. మళ్ళీ ఎరగలేని వాళ్ళమే ఇట్లా ఊరికే ఉండే తాగే ఎరిగినోడు ఎర్రి ఫుగు నా కొడుకు. అది కూడా కాదు, ఇంకోటి ఏమైంది, నీకు తాగపోతే ఇంకా ఎరుపుకు నా కొడుకే అంతే కదా. తాగు నీకు ఇప్పుడు ఏం బతుకు అంటారు. ఇప్పుడు చాలా మంది సినిమాలు కూడా చూసినాం, అది ఏదో పద్యం కూడా ఉంది, పెద్ద విషయం కాదు, మందు తాగిన వాడు ఇది, అది మందు తాగలేని వాడు ఇది అని ఉంది. వాడు ఈడ నిజంగా చెప్తప్పుడు నువ్వు ఎందుకు నమ్మకున్నావు? గవర్నమెంట్ పేపర్ గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది అనుకుంటే మద్యము నీకు ఇప్పుడు దొంగది ఏంటి, అది కొంచెం డేంజర్ ఓపెన్ చేస్తా సార్, ఆరోగ్యంగా ఉండండి, బాగా తాగండి బాగా అంటున్నాడు. ప్రోత్సాహిస్తుంది గవర్నమెంట్ ఎందుకు సార్? వీడు యముడు ఇస్తున్నాడు పర్మిషన్, ప్రోత్సహిస్తున్నారు కదా. యముడు చిత్రగుప్తుడే ఇస్తున్నాడు, బాగా తాగండి రా భయ్, పోయి తాలిబొట్లు అమ్ముకోండి, ఆస్తులు అమ్ముకోండి, బాగా ఫుల్ అమ్ముకోండి, ఇండ్లు అమ్ముకోండి, అండ్లే తాగండి అంటున్నాడు యముడు. ఆనందంగా ఉండండి పైన చూసుకుంటాను నేను అంటున్నాడు. దీనికి ఇంకేం ఆస్తులు అమ్మండి, ఆస్తులు అమ్ముకోండి, పక్కన ఆస్తులు కూడా అమ్మండి, పక్కన ఆస్తులు కూడా అమ్మండి.